శివమహాపురాణంలో కోటి రుద్ర సంహితను 10th చాప్టర్. ఇక్కడ మహాబలేశ్వర శివలింగం యొక్క మహాత్యం, ఆ వర్ణన ప్రసంగంలో మిత్రసహ అన్న రాజు యొక్క కథ కూడా ఇక్కడ చెప్పబడి ఉంది. సూత ఉవాచ శ్రీమతిష్వాకు వంశో హి రాజా పరమధార్మిక ఆసీన్మిత్రసహో నామ శ్రేష్ఠ సర్వధనుష్మతాం. సూతుల వారు ఆ ఋషిగణములకి అందరికీ కూడా మళ్ళీ ఏదైతే మహాబలేశ్వర మహత్యం గురించి, అక్కడ చాండాలికి ఎలా అయితే లభించిందో ముక్తి అన్నది చెప్పిన తర్వాత, ఇక్కడ సర్వ సమృద్ధిగా సంపన్నంగా ఆ ఇక్ష్వాకు వంశంలో పరమ ధార్మికుడు, ఆ పైగా ధనుర్విద్యలో కూడా ఆరితేరిన వాడు శ్రేష్ఠుడైన మిత్రసహ అన్న రాజు ఉన్నాడు. ఏదైతే రాముడిది కూడా ఇక్ష్వాకు వంశమే. ఇప్పుడు ఎలా అయితే కొంతమంది పుట్టడం ద్వారా ఆ వంశం అన్నది ఉద్ధరింపబడుతుంది అంటారు. ఎందుకంటే వాళ్ళు ధర్మపరంగా ఉండటం కారణంగా పూర్వీకులు ఏదైతే ధర్మాన్ని కాస్త అటు ఇటు చేసినా సరే వీళ్ళు చేసిన పుణ్యం అక్కడికి కూడా వెళుతుంది. అందుకే అటేడు తరాలు ఇటేడు తరాలు అంటారు. నేను చేసింది నాతోనే పోదు, మంచైనా చెడైనా సరే నా తర్వాత తరాలకి ఉంటుంది, నా వెనక తరాలకి కూడా అది వెళుతుంది. అయితే ఇక్కడ చాలా ధార్మికుడు, అలాగే ధనుర్విద్యలో కూడా ఆరితేరిన వాడు శ్రేష్ఠుడు. అంటే మంచి లక్షణాలు ఉన్నాయి. అలాగే కొన్ని విద్యలు కొంతమందికి రావటంలో కూడా ఎందుకు అది చాలా మంచిది అంటే దాన్ని మళ్ళీ ధర్మపరంగా వినియోగిస్తారు. నాకు విద్య వచ్చి కదా అని ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ దాన్ని వినియోగించరు. ఎప్పుడు ఏ సందర్భానికి ఎంత అవసరమో ఆ సమయంలో దాన్ని వినియోగిస్తాను. తస్య రాజ్ఞః సుధర్మిష్ట మదయంతి ప్రియా శుభ దమయంతి నలస్యేవ బభూవ విదిత సతి. అయితే ఈ మిత్రసహ అన్న రాజు కూడా భార్య ఉంది. ఆవిడ మదయంతి. ఎలా అయితే నలుడి భార్య పేరు దమయంతి, ఈవిడి పేరు మదయంతి. కానీ నలుడి భార్య ఎలా అయితే సాధ్వీమణి చాలా సుగుణాలలో కానీ అన్నిటిలో కూడా ఎలా అయితే ప్రసిద్ధునాలో, అలాగే మిత్రసహ అన్న ఆయన భార్య కూడా మదయంతి కూడా ధర్మనిష్ఠురాలు, కళ్యాణమయంగా ఉంటుంది. చాలా సుగుణాలు వీళ్ళలో కూడా ఉన్నాయి. స ఏకదా హి మృగయా స్నేహి మిత్రసహో నృపః మహద్బలేన సంయుక్తో జగామ గహనం వనం. ఒకనొక్కసారి ఎలా అయితే రాజులు కాబట్టి వేటకు వెళ్ళాలన్నది కూడా వాళ్ళకి అప్పుడప్పుడు అలా ఒక కోరిక కలుగుతుంటుంది. దానికి తగ్గట్టుగా ఈ రాజన్న మిత్రసహుడు కూడా ఒక విశాలమన్న సేనని తీసుకుని వనాల్లోకి ఆ వేట కోసమని వెళ్ళాడు. విహరస్తత్రాసా నృపః కమటాహం నిశాచరం నిజగాన మహాదుష్టం సాధు పీడాకరం కలం. ఈ వనాల్లో సంచరిస్తూ ఉంటే అక్కడ సాధువులకి దుఃఖాలు కలగచేస్తున్న దుష్టుడైన కమట అన్న రాక్షసుణ్ణి చూశాడు. ఎలా అయితే ధర్మపరుడు అని చెప్పారు. అంటే ఇక్కడ నేను వచ్చిన పని నేను చూసుకుని వెళ్ళిపోతాను కాకుండా రాజు ధర్మం ఏంటి అంటే అక్కడ ఉన్న అన్ని ఆశ్రమంలో వారికి అన్ని రకాలుగా వాళ్ళ శ్రేయస్సుని చూసుకోవాలి, వాళ్ళకి దుఃఖాల కారణం ఏంటో తెలుసు, దాని మూలాల నుంచి శాశ్వతంగా తొలగించాలి. అలాగే ఈ మిత్రసహ అన్న రాజు కూడా సాధువులకి బాధిస్తున్న ఈ రాక్షసుడైన కమటుణ్ణి చంపేశాడు. అథ తస్యానుజః పాపి జయేయం చండనేవతం మత్వా జగామ నృపతేరంతికం చండకారకః. అయితే ఇక్కడ ఆ పిశాచిని అయితే చంపేశాడు. కాకపోతే ఆ రాక్షసుడికి ఇంకో తమ్ముడు ఉన్నాడు. రాజు ద్వారా తన అన్న మరణించాడని తెలుసుకుని రాజుని ఎలా అయినా సరే మోసం చేసన్నా సరే ఇతనికి కూడా దుర్గతి కలిగేలాగా చెయ్యాలి అని అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, మోసం చేయాలనుకున్నాడు కాబట్టి తన వేషాన్ని మార్చుకున్నాడు. కపట రూపంగా అంటే ఈ రాక్షస రూపాన్ని విడిచిపెట్టి సాధారణ మనిషిలాగా రాజు దగ్గరికి వెళ్ళాడు. సమయం వచ్చినప్పుడు ఎలా అయినా సరే రాజుకి కాస్త దుర్గతి కలిగేలాగా చేద్దాము అని. తం వినమ్రాకృతిం దృష్ట్వా భృత్యతాం కర్తుమాగతం చక్రే మహానా సాధ్యక్షమాజ్ఞానత్సా మహీపతి. చాలా వినమ్రుడుగా రాజు దగ్గరికి వెళ్ళిపోయేవాడు. ఆ ఆకారం అలాగే దానికి తగ్గట్టుగా సేవ చేసుకుంటాను, ఏదో ఒకటి నాకు ఉపాధి కల్పించండి అనే దీనాతి దీనంగా వేడుకునేసరికి రాజు ఆకారాన్ని చూశాడు. ఆ మాటలు వినేసరికి వెంటనే ఇంకేమీ ఆలోచించకుండా అక్కడ వంటలకి ఏదన్నా ఉపయోగపడేలాగా ఏదోటి చేసుకుంటాడని చెప్పిగా అక్కడ వంటలు చేయటానికి కూడా అధ్యక్షుడిలాగా ఇతన్ని నియమించేశాడు. అథ
తస్మిన్ వనే రాజా కియత్కాలం విహత్య సహ నివృత్తో మృగాయాం హిత్వా స్వాపురి మాయయో ముధా. ఇక్కడ వేట కోసం వెళ్ళిన రాజు కాబట్టి ఆ వనాల్లో ఉన్న రోజులు ఉన్నాడు. తర్వాత కాస్త అవన్నీ చేసుకున్న తర్వాత వేట అంతా అయిపోయింది. మళ్ళీ తిరిగి తన రాజ్యానికి తన ఆనందంగా తిరిగి వచ్చేస్తూ ఈ నగరానికి మళ్ళీ తన్ని కూడా తీసుకొచ్చేశాడు. పితృః క్షయాహి సంప్రాప్తే నిమంత్ర స్వగురుం నృపః వసిష్ఠం గృహమానిన్యే భోజయామాస భక్తితః. ఇక్కడ రాజ్యానికి వచ్చేసిన తర్వాత రాజు తన తండ్రికి శ్రాద్ధ కర్మలు ఇవన్నీ చెయ్యటానికి గురువైన వశిష్ఠుల వారిని అందరినీ ఆహ్వానించి వాళ్ళందరికీ కూడా భక్తిపూర్వకంగా భోజనాలకు అన్ని కావాల్సిన ఏర్పాట్లందరినీ కూడా చెయ్యమన్నాడు. రక్షస సుధరూపేణ సమ్మిశ్ర నరమిషం శాకామిషం పురః క్షిప్తం దృష్ట్వా గురురథాం భ్రమిత్. అయితే ఇక్కడ వంటవాడిగా ఉన్న ఆ రాక్షసుడు ఏం చేశాడు అంటే ఇక్కడ వంటల మధ్యలో కూడా ఒక నరుడు ఒక మాంసాన్ని మనిషి మాంసాన్ని తీసుకొచ్చి ఆ శాకాహారంలో కలిపేశాడు. కలిపేసి అది మళ్ళీ ఇక్కడ వచ్చిన వశిష్ఠుల వారికి వీళ్ళందరికీ కూడా వడ్డిచ్చేశాడు. గురుర్ ఉవాచ ధిక్కత్వం నరామేషం రాజస్వం ఏతత్ చండకారిణ కలేనోపకృతం మహ్యం తతో రక్షో భవిష్యసి. గురువైన వశిష్ఠుల వారికి కోపం వచ్చింది. రాజా, నువ్వు చేసింది ఇంత కపటంతో చేసావు అంటే ఎందుకు ఇలా ఆచరిస్తున్నావు దుష్టంతో కూడుకుని? ఎందుకంటే ఇక్కడ శాకాహారానికి పైగా ఇంటికి పిలిచావు, ఇంటికి పిలిచి మళ్ళీ నరమాంసాన్ని వడ్డిస్తున్నావా, ఇది పాపము. రక్ష కృతం చ విజ్ఞాయ తదేవం సా గురుస్తదా పునర్విమృశ్య తం శాపం చకార ద్వాదశాబ్దికం. ఇక్కడ మళ్ళీ ఈ వశిష్ఠుల వారికి అంత కోపంగా వచ్చి మళ్ళీ ఏమన్నారు అంటే ఇక్కడ నాకు మనుష్య భోజనం వడ్డించిన కారణంగా నువ్వు రాక్షసుడు వైపు అన్నారు. అవి మళ్ళీ ఈ రాక్షస కృత్యం చేసినందుకు ఆ గురువు ఒక్కసారిగా మళ్ళీ ఆ శాపానికి మళ్ళీ ఇవ్వటం అయితే ఇచ్చేశాడు, కానీ ఎంతైనా గురువు కదా, అందుకని 12 సంవత్సరాలు మటుకే అని చెప్పాడు. సారాజానుచితం శాపం విజ్ఞాయ క్రోధముర్చితః చలాంజలిం సమాధాయ గురుం శప్తుం సముద్యత. ఈ రాజు గురువు ద్వారా కదా ఇంత గురువుగా కొలిచే ఆయన ఇప్పుడు మళ్ళీ ఈయన 12 సంవత్సరాల దాకా రాక్షసుల్లాగా అయిపో అని చెప్పేసరికి ఇంకా ఇతను కూడా ఏం ఆలోచించలేదు. ఎలా ఉంటుంది అంటే అవతల వాళ్ళ కోపంగా మాట్లాడేసరికి మనకు కూడా కోపం వస్తుంది. పైగా నేనే తప్పు చేయలేము, అకారణంగా వాళ్ళ కోపం పడినప్పుడు నాకు ఇంకా రెట్టింపే కోపం వస్తుంది. ఇక్కడ కొన్ని గుణాల లోపంలో కూడా ఉంటుంది. మన చుట్టూ ఎవరు ఉన్నారో వాళ్ళ ప్రభావం మన మీద పడుతుంది. ఏ ప్రభావం నీ మీద పడకుండా ఉండాలంటే నువ్వెంత శ్రేష్టంగా ఉండాలి. అంత శ్రేష్టమైన వాడికి కూడా ఆ ప్రభావం కలిగింది అంటే అక్కడ మళ్ళీ నీ శ్రేష్టత్వానికన్నా ఎక్కువ దుష్టత్వం ఉన్న కారణంగా దాని ప్రభావం నీ మీద పడింది. అందుకని ఈ రాజు కూడా ఏమీ ఆలోచించకుండా నాకు శాపం ఎలా ఇస్తారా, నాకు శాపం ఇస్తావా అని ఈయనకు కూడా అంతే కోపం వచ్చేసింది ఆయన మీద. అందుకుని తథా చ తత్ప్రియ సాధ్వి మదయంతి సుధర్మిణి పతిత్వా పాదయోస్తస్య శాపం తం హి న్యవారయత్. ఈయనకి ఏదైతే కోపం వచ్చేసిందో వెంటనే ఆ మహర్షిని కూడా శపించాలని నీరు చేత్తో తీసుకున్నాడు, మంత్రించేశాడు. అంటే ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే నేను మంత్రప్రయోగం చేసేసిన తర్వాత అది మళ్ళీ ఎక్కడన్నా విడిచిపెట్టాలి, లేకపోతే ఎవరి మీద అనుకున్నాను వాళ్ళ మీద నయ్యాలి. దానివల్ల మళ్ళీ నాకే హాని జరుగుతుంది. అయితే గురువుకి శాపం ఇచ్చేద్దామని మంత్రించిన జలాన్ని ఏదైతే పట్టుకున్నారో ఇంతకు ముందు సాధ్వీమణి అనే తన భార్య గురించి చెప్పటం ఎందుకంటే మదయంతి త్వరగా వచ్చింది. ఎందుకంటే ఈయన మళ్ళీ చెయ్యరాని పని చేస్తున్నారు. ధర్మపరులైన ఆవిడ వెంటనే భర్తకి చెప్పింది, ఆయన్ని నివారించింది. ఆయన పాదాల మీద పడిపోయి గురువుకి శాపం ఇవ్వకొద్దు, అలాంటివి చెయ్యొద్దు అని ఆయన్ని బతిమాలుకుంది. తతో నివృత్త శాపస్తు తస్య వచన గౌరవా తత్యాజ పాదయోరంబః పాదో కల్మషతాం గతం. అయితే భార్య చెప్పేసరికి మళ్ళీ అక్కడ ఎంతో కొంత ధర్మాన్ని ఆచరించున్నాడు కాబట్టి ఆ మాటలు అర్థం చేసుకున్నాడు. దానికి తగ్గట్టుగా శాపం ఇవ్వటం ఆపేశాడు. కాకపోతే ఆ ఈ నీరు తన పాదాల మీదే పోసేసుకున్నాడు. భార్య చెప్పిన మాటల్ని ఆదరించి తన పాదాల మీద ఎప్పుడైతే ఆ నీరుని పోసేసుకున్నాడో వెంటనే ఆ కాళ్ళన్నవి నల్లగా అయిపోయినాయి. అందుకే కల్మష పాదుడు అని కూడా ఆ రాజును అంటూ ఉంటారు.
తతః ప్రభూతి రాజా భూత్సా లోకే అస్మిన్ మునీశ్వరాః కల్మషాగ్రీరితి ఖ్యాతః ప్రభావాత్ తచ్చ జలస్య హి. అందుకే మునీశ్వరులారా, అప్పటి నుంచి ఆ రాజుని అందరూ కూడా ఆ నీరు పోసుకున్న కారణంగా, అది కూడా శాపంతో కూడుకున్నవి పోసుకున్న కారణంగా తన పాదాలే నల్లగా అయిపోయాయి. అందుకే ఆ నామంతో కూడా చాలా ప్రసిద్ధికి ఎక్కాడు. రాజా మిత్ర సహ శాపాత్ గురు ఋషి వరస్య హి బభూవ రాక్షసో ఘోరో హింసకో వనగోచరః. దాని తర్వాత ఋషిశ్రేష్ఠుడైన ఆ వశిష్ఠుల వారిని శాపానికి మళ్ళీ దాన్ని తొలగించడానికి ఎలా అని చెప్పి ఆయన్ని అడగగా, ఆయన మళ్ళీ 12 సంవత్సరాల్లో తొలగిపోతుందని చెప్పారు. అయితే ఇక్కడ ఈ 12 సంవత్సరాలు అనుభవించక తప్పదు. ఈ మిత్రసహుడు వనాల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ భయంకరమైన రాక్షస రూపాన్ని ధరించేశాడు. సా బిభ్రా ద్రాక్షసం రూపం కాలాంతకయా యమోపమం చకాదా వివిధాశ్చంతూనా మానుషాధిన్వనేచరః. ఈ రాక్షస రూపం అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ రాక్షసుడిలాగే వ్యవహరిస్తున్నాడు. కాలాంతకుడు యముడిలాగా అయిపోయాడు. ఆ రాక్షస రూపాన్ని ధరించి ఏం చేస్తున్నాడంటే ప్రతిదాన్ని భక్షించేస్తున్నాడు. ఆ వనాల్లో ఉన్న జంతువుల్ని, జీవరాశుల్ని తింటమే కాకుండా అటుపక్కగా వచ్చిన మనుషుల్ని కూడా తినేస్తున్నాడు. సా కదాచిత్ వనే క్వాపి రమమానో కిశోరకౌ అపయశ్యద్ధంత కాకారో నవోడో ముని దంపతి. ఈ వనాల్లో సంచరిస్తున్న అక్కడ ఒక బ్రాహ్మణ, పైగా కొత్తగా వివాహమైన అతన్ని చూశాడు. అంటే ఇక్కడ అందరినీ తింటూ ఉన్నాడు కాబట్టి ఎవరికి అనిపించినా ఒకటే, దానికి పెద్ద ఏమి లేదు. అందుకే యమరాజుతో సమానంగా ఎవరికైనా సరే ఎలా అయితే మరణశిక్ష అన్నది ఉందో, ఎవరికి అనిపిస్తే వాళ్ళని తినేస్తూనే ఉన్నాడు. అక్కడ అప్పుడే వివాహమైన వాడు అయినప్పటికీ కూడా తన్ని భక్షించాలనుకున్నాడు. రాక్షసః స నరహారః కిశోర మునినందనం జగ్దుం జగ్రాహ శాపార్తో వ్యాఘ్రో మృగశిశుం యత. పులి ఎలా అయితే జింకను పట్టుకుంటుందో అలాగే, ఎందుకంటే రాక్షసుడిగా అయిపోయాడు కారణంగా అక్కడ చేసేవన్నీ అలాగే ఉన్నాయి, స్వభావం అలాగే ఉండిపోయింది. అందుకని అతన్ని పట్టుకుని భక్షించాడు. కక్షే గృహీతం భర్తారం దృష్ట్వా భీతా చ తత్ప్రియ సా చక్రే ప్రార్థనాం తస్మై వదతి కరుణాం వచః. ఎప్పుడైతే ఈ రాక్షసుడు ఇక్కడ పులి ఎలా అయితే పట్టుకుంటుందో జింకని, అలా అతన్ని పట్టుకుని తినటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అది మళ్ళీ అక్కడ రాక్షసుడు అలా పట్టుకుని ఉండగా చూసింది భార్య. ఆ భార్య చూసి భయానికి లోబడిపోయింది. అయినా సరే ఆయన్ని కరుణించమని విధి విధాలుగా రాక్షసుడిని ప్రార్థించటం మొదలుపెట్టింది భార్య. ప్రార్థయామానోపి బహుశః పురుషాదః సా నిర్ఘృణాః చకాదా శిరా ఉత్కృత్య విప్రసూనో దురాశయః. ఎన్ని రకాలుగా ప్రాధేయ పడుతున్నా సరే దయ అన్నది లేని కారణంగా రాక్షసుడు నరభక్షుడు చెయ్యాలని ఉంది, అందుకని దయ చూపించకుండా వెంటనే ఆ రాక్షసుడు ఏం చేశాడంటే ఆ తలకాయని తీసేసుకుని దాన్ని భక్షించేశాడు. అత సాధ్వీ చ సాధీనా విలప్య వృషదుఃఖిత ఆపృత్య భర్తురస్తీని చితాం చక్రే కిలోభణం. మరణించిన భర్తకి ఇంకా దిక్కులేక ఎన్ని రకాలుగా ప్రాధేయపడినాయే, ఇక్కడ నిర్దయ అయిపోయిన కారణంగా అలా శిరస్సుని తినేసి వెళ్ళిపోయిన కారణంగా ఇక్కడ దీనాతి దీనంగా రోధిస్తూ ఇంకా విలిపించిన భర్త తిరిగినాడు. అందుకని ఇక్కడ విశాలంగా చితి ఇవన్నీ కూడా ఆవిడే దుఃఖంలోనే అవన్నీ కూడా ఏర్పరచుకుని ఆ భర్తకి చితి చేయటానికి చూసుకుంది. భర్తారామనుగచ్చంతి సంవిశంతి హృతాశనం రాజానం రాక్షసాకారం సాశశాప ద్విజాంగన. దాని తర్వాత పర్తికి ఏదైతే భర్తకి అక్కడ ఆవిడికి చితిమంటలు చేసుకుని మళ్ళీ తిన కూడా తనతో సహగమనం చెయ్యాలి అనుకుంది ఆ బ్రాహ్మణ పత్ని. అందుకుని తిన కూడా భర్తతో పాటుగా అగ్నిలో ప్రవేశించి ఆ సమయంలో రాక్షస రూపధారిగా ఉన్న ఆ రాజుతో ఇలా అతనికి మళ్ళీ శాపం ఇస్తూ ఇలా పలికింది. అధ ప్రభూతి నారీషు యదా త్వం సంగతో భవేహ తదా మృతిస్తవేత్య యుక్త్వా వివేశ జ్వలనం సతి. ఆవిడ మళ్ళీ ఆయనకి శాపం ఇచ్చింది ఏంటంటే, నా భర్తకి నన్ను శాశ్వతంగా దూరం చేశాడు, పైగా ఈవిడు కూడా శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నా. అందుకు నేను శాపం ఇచ్చిందంటే రాక్షసుడికి, నువ్వు గనక అంటే ఏ శాపం అయితే 12 సంవత్సరాలు ఉందో దాని తర్వాత మళ్ళీ నువ్వు రాజ్యానికి వెళ్ళి నీ భార్యతో నువ్వు కలిస్తే ఆ క్షణమే నువ్వు మరణిస్తావు అని ఆ పతివ్రతి అగ్నిలో ప్రవేశించి ఆ శరీరాన్ని, ఆ జీవితాన్ని త్యాగించేసింది.
सोऽपि राजा गुरोः शापमनुभूय कृतावधिं पुनः స్వరూపమాస్తాయ సగృహం ముదితో యయో. ఆ రాజు కూడా నిర్దయగా తాను చేసిన పనికి ఎలా అయితే అప్పుడు రాజు ఆ గురువు ద్వారా శాపం అనుభవిస్తున్నాడు, ఇప్పుడు ఈ శాపం తీరక ముందే మళ్ళీ ఈ పతివ్రత ద్వారా మళ్ళీ ఇంకో శాపాన్ని తీసుకోవలసి వచ్చింది. ఇక్కడ గురువు ఇచ్చిన శాపం 12 సంవత్సరాలు అనుభవించాక అక్కడ మళ్ళీ ఆ రాజు రూపం మళ్ళీ సాధారణ రూపం ధరించాడు, మళ్ళీ తన రాజ్యానికి తను తిరిగి వెళ్ళిపోయాడు. జ్ఞాత్వా విప్రసతి శాపం మదయంతి రతిప్రియం పతిం నివారయామాస వైధవ్య దతి బిప్యతి. అయితే భర్త వెనక్కి వచ్చాడని ఆ మదయంతి చాలా సంతోషంగా భర్త దగ్గరికి వెళ్ళింది. అయితే కాకపోతే కొత్త శాపం గురించి చెప్పాడు. వైధవ్యం వస్తుందని ఆవిడ భయపడుతూ ఏమీ చేసేది లేక ఆవిడ కూడా విలపిస్తూ ఉండిపోయింది. అనపత్యో వినిర్విన్నో రాజ్యభోగేషు పార్థివః విసృజ్య సకలాం లక్ష్మీ వనమేవ జగామః. సకల భోగాలు ఉన్నాయి కానీ అనుభవించటానికి ఇంకా పుత్రుడు అన్నది ఎవ్వరూ కలగలేరు. ఈ సంపూర్ణ రాజ్యం ఇన్ని భోగాలు ఉండి ఎటువంటి ప్రయోజనం లేదు అని ఇవన్నీ విడిచిపెట్టేసి చాలా ఉదాసీనంగా బాధతో రాజ్యాన్ని విడిచిపెట్టేసి వనాలకి వెళ్ళిపోయారు. స్వాపుష్టతః సమాయాంతిం బ్రహ్మహత్యాం సుదుఃఖదాం దదర్శ వికటాకారం తర్జయంతి ముహుర్ముహు. అయితే ఇలా వనాలకైతే వెళ్ళిపోయాడు, కానీ ఎక్కడికి వెళ్ళిపోయినా సరే వెనకాల ఒకటి నీడలాగా ఆయనకి వెనకే వెళుతుంది. ఎటు వెళ్ళినా సరే అది ఆయన వెనకే వెళ్తుంది. ఒక వికటమైన ఆకారము, పైగా దుఃఖాలు ఇచ్చేది. ఎలా అయితే బ్రహ్మహత్యలా ఉంటుందో అట్లా కనిపిస్తుంది. ఆ పాతకం అన్నది, ఆ పాపరాశి ఆయన వెనకాలే వెళుతూ ఉంది. తస్య నిర్భద్రామన్విచ్చన్ రాజా నిర్విన్న మానసః చకార నానోపాయాన్సా జపవ్రత మఖాదిఖాన్. అయితే దాన్ని వదిలించుకోవటానికి ఇంకా కష్టం కలిగిస్తుంది, దీన్ని ఎలాగైనా పీడ తొలగించేసుకోవాలి అనుకున్నాడు. ఆ దుఃఖాన్ని దూరం చేసుకోవటానికి రాజు జపం చేశాడు, వ్రతాలు చేశాడు, యజ్ఞాలు చేశాడు. ఇంకా ఎన్ని ఉపాయాలు ఎన్ని చేసినా సరే దాన్ని మాత్రం విడిచిపెట్టుకోవటానికి ఆయనకి ఇవేవి సాధనలు కానీ ఎక్కడ ఏమీ సరిపోలేదు. దానివల్ల దాన్ని ఏవి దూరం చేసుకోలేకపోయాడు. దీంతో శివమహాపురాణంలో కోటి రుద్ర సంహితలో 10 చాప్టర్లు 29 శ్లోక సంపూర్ణం.